ఒక అడుగు వెనక్కి వేసి చేతిని వెనక్కి పోనిచ్చి ఉయ్యాల గొలుసు పట్టుకుని ఉయ్యాల చెక్క మీద కూర్చున్నాడు. ఎస్, ఐ రిమెంబర్ దిస్, ఎగ్జాక్ట్లీ లైక్ దిస్, తగ్గు స్వరంలో అన్నాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ. తాతయ్య, అమ్మమ్మ, నేను ఇక్కడ తాతయ్య నేను వెన్నెల్లో బంతి ఆడుతూ, అమ్మమ్మ ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ. అతను కొంచెం స్పీడ్గా ఊపిరి తీసుకున్నాడు. ఇయర్స్ ఆర్ గాన్ బట్ మై మెమరీ ఈజ్ ఫ్రెష్. అతను చుట్టూ చూశాడు. వేలితో చూపిస్తూ ఆ ఫౌంటైన్ తిప్పి వాటి ధారలు ఎగజిమ్ముతూ చూడటం నాకు ఇష్టంగా ఉండేది. అప్పుడు ఇదంతా రోజ్ గార్డెన్, 123 రకాలు. ఇక్కడికిక్కడే సెంటుమల్లే ఉండాలి. అతను ఆ జాగా కోసం కలే చూస్తూ వెతికాడు. సంహిత వింటోంది. కొద్దిసేపు అయిన తర్వాత తగ్గు స్వరంలో, ఓ గాడ్, వాట్ ఐఎమ్ డూయింగ్ దేర్, మై ప్లేస్ ఈజ్ హియర్ అనుకున్నాడు. అతను ఆ పరిసరాలు గమనిస్తున్న తీరు చూస్తుంటే అతనికి ఆ ప్రదేశం ఎంత ఇష్టమో అర్థమవుతోంది. అతను సరిగ్గా కూర్చుంటే చేతికి పుస్తకం తగిలింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. నా పుస్తకం. సంహిత ఒక అడుగు వేసి చేయి చాచింది. అదక్కడ అతనికి అడ్డు తగిలి ఇబ్బంది పెట్టకూడదని వెంటనే తీసుకోవాలనుకుంది. మామిడి కొమ్మ మధ్య నుంచి వెన్నెల బాగా వచ్చి పడుతోంది. అతను పుస్తకం చేతుల్లోకి తీసుకుని చూశాడు. మ్యాన్ చీట్స్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు. సంహిత తన పిహెచ్డి గురించి క్లుప్తంగా చెప్పింది. ఐ సీ అన్నాడు. మళ్ళా ఇద్దరి మధ్య మౌనం. సంహిత, డూ యు నో అబౌట్ మై మదర్? షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్. అతను ఆ మాటలు చెప్పడంలో ఎంత అపురూపత్వం. సంహిత అని అతనంత అలవాటైన పేర్లా పిలవటం సంహితకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్నాళ్ల నుంచో తెలిసినట్లుగా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆ పేరు మాట్లాడటం అలవాటైనట్టుగా ఉంది. ఇంతలో గేట్ తీసిన శబ్దమైంది. మోటార్ సైకిల్ రయ్యన సంహిత దగ్గరకు వచ్చి ఆగింది. నీరజ్ వచ్చాడు. వెనక నుంచి యోగిత దిగింది. సంహిత, ఈయన వస్తువు తీసుకువస్తానంటే నేను గుడి దగ్గరే ఉన్నాను అంది యోగిత. సంహిత నీరజ్ని అభిషేక్కి పరిచయం చేసింది. వారిద్దరూ కరచాలనం చేసుకున్నారు. నమస్కారం అభిషేక్ గారు అంది యోగిత. అతను చేతులు జోడించాడు. నన్ను మీరు హాస్పిటల్లో చూసారా? నేను సంహిత అక్కని అంది. అతను చిరునవ్వుతో చూస్తున్నాడు. ఇంతలో సడన్గా లైట్లు వచ్చాయి. లైట్లు పోయి ఇప్పుడే వచ్చాయి అంది సంహిత. నీరజ్ అభిషేక్ని క్రీగంట పరిశీలనగా చూస్తున్నాడు. ఇంతలో చలం, ఉమా వచ్చారు. అరుణ్ కూడా వచ్చేశాడు. అభిషేక్ తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మేడంతా లైట్ వెలిగి కాంతివంతంగా అయింది. అతని భోజనం అంది యోగిత. చేసే వచ్చుంటాడులే అన్నాడు నీరజ్. అయినా వారి భోజనాలు మనం చేసి పెట్టగలమా? అతనే చిన్నపిల్లాడా? అందులోనూ అమెరికాలో ఉన్నాడు. అతని సంగతి అతను బాగానే చూసుకోగలడు అన్నాడు అరుణ్. అది మర్యాద కాదు. పెద్దవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మనం అతన్ని కనుక్కోవాలి. అది మన బాధ్యత. నేను వెళ్ళి భోజనం పంపుతానని చెప్పొస్తాను అన్నాడు చలం. సంహితకి చలంలో ఉన్న ఈ బాధ్యత గల స్వభావమే చాలా బాగా నచ్చుతుంది. చలం వెళ్లే ముందు ఒకసారి ఆగి సంహిత వైపు చూశాడు. సంహిత కళ్ళలో అనంగీకారం కనిపించలేదు. చలం వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత చలం తిరిగి వచ్చాడు. నాకు ఇక్కడికి ప్రత్యేకంగా తేవటం దేనికి? నేనే వచ్చి మీ అందరితో కలిసి తింటానని చెప్పాడు. అందరూ ముఖాలు చూసుకున్నారు. సంహిత గాబరాగా వంట ఇంట్లోకి పరిగెత్తింది. సంహిత బస్సు దిగింది. దాదాపు 1/2 మైలు దూరం నడిచింది. సమయం సాయంత్రం అవుతున్నా ఎండ తీక్షణంగా చిటపట్లాడుతోంది. దాహంతో నాలిక పొడారిపోతోంది. ఇంటి దగ్గర నుంచి ఆలస్యమైపోయింది. త్వరగా బయలుదేరాలి అన్న తహతహలో బయలుదేరే సమయంలో మంచినీళ్ళు తాగటం మర్చిపోయింది. ప్రొఫెసర్ ఆనందమూర్తి ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి రమ్మన్నారు. ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి సంహిత టైంకి చేరుకోగలనా లేదా అనే గబగబా నడుస్తూ టైం చూసుకుంది. నడక వేగం త్వరితం చేసింది. గేట్ తెరుస్తూ టైం చూసుకుంది. సరిగ్గా 5 గంటలు. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆయన వైట్ మారుతి బయటనే ఉంది. ఆయన తనని రమ్మనమని ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. ఆయన కావాలని చెయ్యరు. ఆయనకి అనేక పనులు. తీరా ఇంత దూరం వచ్చి ఆయన లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అది బస్సులో వచ్చిన శ్రమకి కాదు, ఇంటి పనులతో ఈ మధ్య చదువుకోవడానికి అస్సలు తీరటం లేదు. ఇంత టైం వేస్ట్ అయిందే అని వ్యధ కలుగుతుంది. సంహిత ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. 1 నిమిషం తర్వాత తలుపులు తెరుచుకుంది. సార్ ఉన్నారా? నౌకర్ అనుకుని అడగబోతూ ఆయనే స్వయంగా తలుపులు తీయటంతో గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్. ఆయన టైం చూసుకున్నారు. చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా చూస్తూ సరిగ్గా 5 గంటలు, దట్ ఈజ్ సంహిత అన్నారు. థ్యాంక్ యూ సార్ అంది చెప్పులు పక్కన విడుస్తూ. ఆయన
ఆయన దారిచ్చారు. సంహిత లోపలికి వచ్చింది. ఆయన తలుపు వేసి వచ్చారు. ఆ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ ఎప్పుడూ అలా తలుపులు వేసే ఉంటాయి. కూర్చో అన్నాడాయన. సంహిత కూర్చుంది. బయట ఎండగా ఉంది కదా, తాగటానికి ఏమైనా? దాహంగా ఉంది, కొంచెం నీళ్లు అంది. ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన విజిల్ మీద పాట పాడటం మొదటిసారిగా వింటోంది సంహిత. కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ పెట్టాను, కమాన్ ఆనందమూర్తి పిలిచాడు. సంహిత బ్యాగ్ సోఫాలో పెట్టి లోపలికి వచ్చింది. డైనింగ్ రూమ్ సంహితకి అలవాటే. సంహిత వచ్చినప్పుడు ఆయన పరిచయస్తులు ఎవరో ఒకరు ఉంటారు. ఒక్కోసారి సంహిత తనే టీ కలిపి ఇచ్చేది. టేబుల్ మీద ట్రేలో హార్ట్ షేప్లో కేక్ ఉంది. దాని మీద హ్యాపీ బర్త్డే అని ఉంది. సంహిత మంచినీళ్ళు తీసుకుంటూ అది చూసి ఆశ్చర్యంగా, బర్త్డే ఎవరిది సార్ అంది. ఆయన అల్మరాలో నుంచి కప్పులు ప్లేట్లు తీస్తున్నాడు. నాదే అన్నాడు. మీద? ఆశ్చర్యంగా అంది. ఎస్. సారీ సార్. సంహితకి ముందు ఆశ్చర్యం కంగారు చిన్నతనంగా మారింది. తనకు ఆయన ప్రొఫెసర్, ఎంత బాగా చదువులో గైడ్ చేస్తున్నారు. ఆయన పుట్టినరోజున తను వట్టి చేతులతో వచ్చింది. బ్యాగ్లో డబ్బులు కూడా 15 రూపాయలకి మించలేవు. ఆనందమూర్తి ఫ్రిడ్జ్ మీద మోచేయి ఆనించి కుప్పెట్టి తలకి ఆనించుకుని సంహిత ముఖంలో తొట్టుపాటు చూస్తున్నాడు. ఆ సమయంలో చాలా ముచ్చటగా ఉంది. ఏమిటా ఫీలింగ్స్ అన్నాడు. సంహిత తలెత్తింది. తన తడబాటు నిగ్రహించుకుంది. మనసారా నవ్వుతూ, విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్ అంది. థ్యాంక్ యూ. ఆయన ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కదిలి వచ్చారు. ఆ నడకలో, చేతులోపటంలో, ఛాతీ విరవటంలో ఒక విలాసం ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఎడమ చేయి చాచి సంహితని టేబుల్ దగ్గరికి రమ్మనమని తల ఓరగా తిప్పుతూ కరవిన్యాసం చేశాడు. సంహిత డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. కమాన్. అక్కడ ప్లేట్లో పెట్టిన చాక్ తీసి పట్టుకుంటూ హెల్ప్ మీ అన్నాడు. సంహితకి అర్థం కాలేదు. డోంట్ యూ హెల్ప్ మీ? నా బర్త్డే, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఒక్కదానివే నాకు దగ్గర అనుకున్నాను. అందుకే నేను ఒక్కదాన్నే పిలిచాను. కమాన్ అర్థిస్తూ చూశాడు. ఆయన కళ్ళల్లో అంత అర్థింపు సంహిత ఎప్పుడూ చూడలేదు. సంహిత ఒక్క సెకండ్ తటపటాయించింది. తర్వాత ధైర్యం కూడ తీసుకుని వెళ్ళింది. చాకు పట్టుకున్న చేతిని ఆయన పట్టుకోమని కళ్ళతోనే సైగ చేశాడు. సంహిత ఆయన చెయ్యి తగలకుండా చాకు పిడి చివర పట్టుకుంది. అతని చేతిని కదపలేదు. సంహిత కదుపుతుంటే డోంట్ యూ విష్ మీ అన్నాడు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బెస్ట్ అండ్ మోస్ట్ పీస్ఫుల్ లైఫ్ సార్ అంది. అతను తలెత్తి నవ్వాడు. ఆహా, ఎగ్జాక్ట్లీ. నాకేం కావాలో కరెక్ట్గా చెప్పావు. ఎస్, ఐ నీడ్ హ్యాపీ బెస్ట్ అండ్ మోస్ట్ పీస్ఫుల్ లైఫ్. ఆ మాటలు నా స్వంతం కాదు సార్, ఒక బుక్లో అవి. అతను మళ్ళీ నవ్వాడు. ఏం పర్వాలేదు. ఆ మాటకొస్తే మనందరం మాట్లాడే మాటలు ఎన్నో యుగాల నుండి వాడిన మాటలే. అతను అంటూ సంహిత చెయ్యి పట్టుకుని థ్యాంక్ యూ సంహిత అంటూ ఒక మొక్క తీసి ఆమె వారించే లోపలే ఆమె నోట్లో పెట్టేశాడు. సంహిత ఇలాంటిదేదో అవుతుందని మనసు అప్పటికే పసిగట్టినా ఆయన చూపిన చొరవకి నిరుత్తర్రాలైంది. నాకు పెట్టు అని నోరు తెరిచాడు. సంహిత చేత్తో 1 నిమిషం అని సైగ చేసింది. రాని వాంతిని తెచ్చుకుంటూ గబాలను పరిగెత్తి వాష్ బేసిన్లోకి కేక్ మొత్తం నోట్లో నుంచి వదిలేసింది. ట్యాప్ తిప్పి 10 నిమిషాలు అది శుభ్రం చేసింది. మంచినీళ్ళు తెచ్చి తాగి పుక్కిలించి ఉమ్మేసింది. ఈసారి అచేతనంగా చూడటం ఆనందమూర్తి వంతైంది. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. సంహితకి భయం వేస్తోంది. ఆయన తన వాంతి నటనాన్ని పసిగట్టాడా? నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. సారీ సార్, మా ఉమ్మ ఉందే, రోజుకో రకం వంట చేస్తే కానీ నిద్ర రాదు. ఆమె వచ్చినప్పటి నుంచి మాకు నూనె గంగాళాలతో అయిపోతుంది. ఈ నెల బస్ పాస్ కూడా కొనుక్కోలేదు నేను. ఉదయం క్యాబేజీ, శనగపిండి, వేరుశనగ పప్పులు, మసాలా కలిపి ఏదో చేసింది. అది తిన్నప్పటి నుంచి నాకు బాగాలేదు. చెమటగా ఉంది సార్. డైనింగ్ రూమ్లో కిటికీలన్నీ తెరుస్తూ లాగి ఉన్న కర్టెన్ని గబాల్న అక్కడికి వెళ్ళి తెరుస్తూ అంది. వద్దు, పక్కింటి బాల్కనీలో కూర్చునుంటాడు ఒక త్రాష్టుడు. ఆనందమూర్తి కర్టెన్ సరిగ్గా వేసి ఫ్యాన్ వేశాడు. సంహిత ధైర్యంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆనందమూర్తి మూడంతా పోయింది. ఐస్ క్రీమ్ తింటావా అడిగాడు. నీళ్లు కలిపి ఆరెంజ్ జ్యూస్. అతను గాజు గ్లాసులతో తెచ్చాడు. సంహిత ముందు గదిలోకి వెళ్ళబోతుంటే 2 గ్లాసులు పట్టుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. సంహిత, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు గదిలో కూర్చుని మాట్లాడుకోవచ్చు అంది. ఇక్కడే, ఈ డైనింగ్ టేబుల్ దగ్గరే. అతను అర్థించలేదు, ఆదేశించాడు.
సంహిత వెనక్కి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చుంది. ఇతని మనసు అనే కలుగులో ఇలాంటి దురాశ సర్పం ఉందని 1-2 సార్లు ఆయన తన భుజం తాకటం, అనవసరంగా ఇంకొకరికి పరిచయం చేసేటప్పుడు తన నడుం దగ్గర చేయి వేయటంలో అర్థమైంది. అది తన అనవసరమైన భయమా అని మళ్ళీ ఆలోచనలో పడింది. స్వతహాగా ఆనందమూర్తి మంచివాడే. సంఘంలో పెద్ద మనిషిలా ఉండాలనే తాపత్రయం కలవాడు. అతనికి ఈ స్వార్థం కలగటం తన పరిస్థితులు అని సంహితకి అర్థం కాసాగింది. ఆ దురాశ సర్పం ఎప్పుడో ఒకసారి కలుగులోంచి బయటికి రాక మానదని, దాని తల మోదక తప్పదని అనుకుంటూనే ఉంది. ఆ సమయం రానే వచ్చింది. కానీ ఆలోచించినప్పటి ధైర్యం సంహితకి ఇప్పుడు కలగటం లేదు. ఈ ప్రమాదం దాటటం నేను అనుకున్నంత తేలికైందేనా అని వెరపుగా అనిపిస్తోంది. మనిషి ఎప్పుడూ ప్రమాదాల బారిన పడకుండా వీలైనంత మెలకువగా ఉండాలి. దురదృష్టవశాత్తు అది జరుగుతుంటే తనకి తాను పొడుపుగా రక్షించుకోవటం ఎట్లాగా అని మెరుపు వేగంతో ఆలోచించాలి. సంహిత అదే చేస్తోంది. ఎవరైనా రాకూడదు భగవంతుడా, ఎవరో రూపంలో నువ్వురా, మనసు ఆర్తిగా అడుగుతోంది. ఆనందమూర్తి వచ్చి సంహితకి ఎదురుగా డైనింగ్ టేబుల్ అంచుకు ఆనుకొని కూర్చున్నాడు. వెంటనే చేయి చాచి వేలితో సంహిత గడ్డం పట్టి పైకెత్తాడు. సంహిత చెయ్యి మెరుపు వేగంతో అతని చెంపని తాకడానికి లేస్తుంటే కుర్చీ అంచును బిగించి నిగ్రహించుకుంది. ముట్టుకొని వీధిలో అడుక్కు తినే కుష్టువాడు కూడా దానం అందుకుంటూ కావాలని చేయి తగిలిస్తాడు. వాడికి అది సరదా. బస్సుల్లో ఎంతమంది కావాలని తగలటం లేదు. ఇది అంతే. ఐ లవ్ యూ సంహిత అన్నాడు అతను. సంహిత చప్పున 2 చెవులు మూసుకుంది. గబాల కుర్చీలో నుంచి లేచింది. అతను చెయ్యి పట్టుకున్నాడు. సంహిత విదిలించబోతే అతను వదలలేదు. సంహిత పెనుగులాటం మానేసి నిర్వికారంగా నిలబడింది. ఆనందమూర్తి ఆవేశంగా చెప్తున్నాడు. నా భార్య పోయి 15 సంవత్సరాలైంది. మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరుపడ్డాడు. నాకెప్పుడు ఎవరి మీద ఇంత ఇష్టం రాలేదు. నిన్ను చూసిన తర్వాత నాకు కొత్త జీవితం కావాలని పదే పదే అనిపిస్తుంది. అది చెప్పటానికి ఇవాళే మంచి రోజు అనుకున్నాను. నాకున్న చదువు, ఉద్యోగం, ఆస్తి అంతా నీకు తెలుసు. ఆపండి సార్, ఆపండి, సంహిత ఆవేశంతో అంది. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాటకి అర్థం తెలుసా సార్? సంహిత, నన్నే అడుగుతున్నావా? అతని కంఠంలో అహంభావపు గీర. అవును సార్, మిమ్మల్నే అడుగుతున్నాను. నాకు ఈరోజు చాలా డేర్ వస్తుంది. మీరు ప్రొఫెసర్గా నాకెంత గౌరవం సార్. నా చదువుకి మార్గదర్శి. ఒక ఆడపిల్ల రాక్షసి బల్లు లాంటి మగవాళ్లతో విలవిల్లాడుతున్న ఈ సంఘంలో తన ఉనికిని తాను పదిలంగా ఉంచుకొనడానికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ చెరిగిన కాగితపు ముక్కల్లా ఈ మగరాయిళ్ళు ఎగరవేయాలని చూస్తుంటే ప్రాణానికి తెగించి పోరాడుతూ కిరసనాయిలు పోసుకొని చావకుండాను, పురుగుల మందు తాగి శాశ్వతంగా కళ్ళు మూయకుండాను భగవంతుడు తనకి అదృష్టంగా ఇచ్చిన ఈ జీవితం 4 గడియలు నేను కూడా ఒక మనిషిని అని బ్రతకటానికి ఈ ప్రపంచంతో యుద్ధం చేస్తుంటే ఆమెని కంచెలా కాపాడాల్సిన మీలాంటి చదువుకునే వారే మమ్మల్ని మూసిన తలుపుల మధ్య మేసేయాలని చూస్తుంటే మాకు ఇంకా దిక్కెవరు సార్? మగవాళ్ళలా మాకు తోడు నీడగా ఉండే మనిషి కోసం మేము వెతుకుతుంటే మృగాలు లాంటి వాళ్ళే మా మీద వచ్చి పడుతున్నారు. మా శరీరాలని, మనసుల్ని హిరణ్యకశిపుడిలా గోళ్లతో కూరలతో చీల్చి ముక్కలు ముక్కలు చేస్తున్నారు. మీరంతా చేశారు. మీ మనసు మీరు బయట పెట్టే ముందు ఒక్క నిమిషం నా మనసు ఏమిటో తెలుసుకోవాలని చూసారా? బీస్ట్ తనకి ఆకలిస్తే ఆహారం మీద పడి తింటుంది. దానికి ఆకలి తీర్చుకోవటమే తప్ప ఇంకేం తెలియదు. ఎందుకు సార్ ఇలా దేవరిస్తారు? అందుకే అడిగాను, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని. మృగానికి మనిషికి తేడా ఉండాలి. మగవాడు మనిషిలా ప్రవర్తించకపోతే మృగాలలా దెబ్బ కొట్టి వారించాలి. చెప్పండి సార్, ఏది మీకు చెంపదెబ్బ అవుతుంది? ఆ కర్టెన్ లాగి అరచి కేకలు పెట్టి ఆ బాల్కనీలో ఆయన్ని పరుగున రమ్మనమని చెప్పనా? వీధి తలుపు తీసి పరుగు తీయనా? లేక ఈ చాకుతో మిమ్మల్ని పొడి చేయనా? సంహిత చాకు తీసింది. సంహిత, అతను కంగారుగా దూరంగా వెళ్ళాడు. చాకు అక్కడ పెట్టే అన్నాడు ఆదుర్దాగా. ఎందుకు సార్ అంత గాబరా? నిజంగా పొడి చేస్తానని అనుకున్నారా? మిమ్మల్ని పొడి చేస్తే నేను జైలు పాలవను. నన్ను నేను పొడుచుకుంటాను. మీకు హాస్పిటల్ డబ్బు, ఖర్చు, శ్రమ, అందరి నోట్లో వదంతులు. అదే కరెక్ట్. మీరన్నదానికి అదే సరైన శిక్ష. ఆనందమూర్తి కళ్ళు రెపరెపలాడాయి. ముఖం గాబరాతో పాలిపోయింది. 2 చేతులు జోడించి దండం పెట్టాడు. సంహిత, నాది తప్పే, నన్ను క్షమించు. అప్పటికే అతనికి చెమటలు దిగజారుతున్నాయి. అతనికి హై బీపీ ఉంది. సంహిత చప్పున చాకు టేబుల్ మీద పడేసింది.
ముందు ఆవేశం కొంత తగ్గింది. పూనకం తగ్గిన మనిషిలా అయింది. సార్, అతను డైనింగ్ చైర్లో కూర్చుంటూ, నా మందు బ్రీఫ్ కేసులో అన్నాడు. సంహిత పరిగెత్తుకు వెళ్ళి బ్రీఫ్ కేసు తెరిచి మందు తెచ్చింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తాగించింది. ఆనందమూర్తి మందు వేసుకున్నాడు. అతను రొప్పుతున్నాడు. చెమటలు కారుతున్నాయి. సంహిత ఫ్యాన్ పెద్దగా వేసింది. దగ్గరగా వచ్చి నిలబడింది. ఇద్దరూ క్షణంసేపు అక్కడ జరిగిన ఆవేశపు మాటలు మర్చిపోయారు. అతను 2 కణతలు చేతులతో పట్టుకుని కొద్దిసేపటికి అతనికి ఆయాసం తగ్గి ఊపిరి మామూలుగా అయింది. సంహిత టవల్ తెచ్చి ఆయన నుదుటను పట్టిన చెమటను తుడిచేసింది. మంచినీళ్ళు తాగించింది. సార్, ఐఎమ్ సారీ. సంహిత కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చేశాయి. ఆయన సంహిత చేయి పట్టుకుని నుదుట ఆనించుకున్నారు. నో, నువ్వు అనద్దు. నేనే చెప్పాలా మాట. నిజంగా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు అతను. అంటూనే చేతుల్లోకి తలదించుకుని ఏడ్చేశాడు. నన్ను బాగా కొట్టమ్మా. నీ మెత్తటి చెప్పులకి నీ మాటలకి ఉన్నంత తీవ్రత ఉండదు. ఐఎమ్ ఏ ఫూల్. నాకు ఈ వికారం ఎలా మనసులో ప్రవేశించింది? సంహిత, మొదటి నుంచి నాకేం లేదు. ఈ మధ్య వద్దు సార్, ప్లీజ్ అంది. సంహిత ప్లేట్లలో కేక్ తెచ్చిపెట్టింది. ఒకటి ఆయనకి తినిపిస్తూ, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మోస్ట్ పీస్ఫుల్ బర్త్డే సార్ అంది. థ్యాంక్ యూ అన్నాడు ఆనందమూర్తి. సంహితకి అతని నెత్తి మీద ఎక్కిన దెయ్యం దిగిపోయిందని తెలిసింది. ఇద్దరూ ఎప్పటిలా డైనింగ్ టేబుల్కి అటు ఇటు కూర్చొని చర్చిస్తున్నారు. సంహిత, మనిషి ఇంకా పరిపూర్ణుడైన వ్యక్తి కాలేదు. అతను ఇంకా ఆది మానవుడిలా అజ్ఞానుడు, మృగలక్షణాలు ఉన్నాయి. మృగాలతో కూడా సహజీవనం చేయాలి మీరు. ఎలా సార్? ఒక మహా జలప్రళయం వచ్చి భూమి చాలా వంతు నాశనమై ఎక్కడో ఏదో ద్వీపంలో 2 మనుషులు, 2 సర్పాలు, ఒక ఎలుగుబంటి, ఒక కోతి మిగిలారనుకో, తప్పనిసరిగా మనుషులు వాటితో చెలిమి చేసి వాటిని తన జీవితానికి అనుగుణంగా దిద్దుకోవాల్సిందే. ఇది శ్రమతో కూడిన పని అయినా సహజీవనం తప్పదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంహిత వెళ్ళి తలుపు తీసింది. 4-5 వచ్చారు. వారి చేతుల్లో బొకేలున్నాయి. ఆనంద్, హ్యాపీ బర్త్డే. నువ్వు పిలవకపోతే రామని అనుకున్నావా అంటూ వచ్చారు. ఓ సంహిత, ఆనంద్ ప్రియ శిష్యురాలు, ఒక ఆయన పక్క ఆయనకి చెప్తున్నాడు. 10 నిమిషాల తర్వాత సంహిత గుడ్ నైట్ చెప్పి బయలుదేరింది. ఆనందమూర్తి గేట్ వరకు వచ్చి గుడ్ నైట్ డియర్ అన్నాడు. గుడ్ నైట్ సార్ అంది. వస్తుంటే సంహిత కనిపించింది. ఈరోజు తన తెలివో అదృష్టమో తప్పించుకుని బయటపడింది. ఆనందమూర్తిలో ఏ మారుమూలన ఉన్న సంస్కారాన్ని తను గేలం వేసి లాగి అతన్ని రక్షించి తనని రక్షించుకుంది. కానీ ఇది ఎంతమందికి సాధ్యం? ఎంతమంది నిస్సహాయంగా ఈ దురదృష్టానికి ఆహుతులవుతున్నారు? మహితకి ఆ అభాగ్యుల పట్ల కళ్ళల్లోకి నీళ్లు రాసాగాయి. తను అభాగ్యురాలే. అసలు ఇలాంటి ప్రమాదాలు, అనుభవాలు ఎదురైన ప్రతి అమ్మాయి అభాగ్యురాలే. వీళ్ళకి దిక్కు లేదు. సంహిత కళ్ళు తుడుచుకుంటుంటే పక్క సీట్లో ముసలమ్మ, ఏమ్మా మీ వాళ్ళెవరికైనా ఏమైనా అయిందా అని అడుగుతోంది. సంహిత ఇంటికి వస్తుంది. అమావాస్య దగ్గరకు వస్తున్న రోజులు జల్లెడలా చీకటి విరబోసుకున్న జుట్టులా కమ్ముకుని ఉంది. ఆ వీధిలో కనిపిస్తున్న ఇళ్లలో 1-6 లైట్లు తప్ప మరెలాంటి వెలుగు లేదు. ఆనందమూర్తితో కలిగిన చేదు అనుభవం సంహిత మనసులో సదా కళకళలాడే తేజోపుంజం లాంటి శక్తిని మసకబార్చినట్టుంది. జీవితాన్ని ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొనే సంహిత మనసు ఏనాడూ లేనిది వేలగా అనిపిస్తోంది. ఎన్నడూ ఎరగని భావన ఒకటి వచ్చి సంహితని కమ్ముకోసాగింది. తనకెవరైనా నిజమైన తోడుంటే బావుండు. ఈ సంఘంలో ఊహ తెలిసినప్పటి నుంచి నిత్య పోరాటమే. మామూలు ఆడపిల్లలకుండే సరదాలు, సుఖాలు తను ఎన్నడూ అనుభవించలేదు. జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్త, ప్రమాదం అనే ఎర్ర జెండా తన కళ్ళ ముందు ఎగురుతూ హెచ్చరిస్తున్నట్లే ఉంటుంది. ఆ హెచ్చరిక వల్ల తనలోని అణువణువు అప్రమత్తమై సైనికులు యుద్ధభూమిలో ప్రాణానికి తెగించి పోరాడుతున్నట్లుగా తను కూడా సంఘం అనే శత్రువుతో తలపడినట్టే ఉంటుంది. ఈ పోరాటానికి ఎన్ని శక్తి ప్రయాసలు వెచ్చించాలో తనకు తెలుసు. ఎవరితోనైనా పోట్లాడటం అంటే మన అత్యంత అపురూపమైన కాలాన్ని వృధా చేయటమే. అవే అనునిత్యం గుర్తుకు వచ్చి బాధ కలుగుతుంది. ఈ ప్రపంచంలో పోట్లాటలు లేకపోతే ఈ ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు గమనించి ఆనందం పొందొచ్చు. మనిషికి మధ్య యుద్ధం ఒక వ్యసనం అయిపోతుంది. జీవితంలో చాలా టైం వ్యర్థ చేతల కోసం భలే చేజారి వృధా అయిపోతుంది. సంహిత కొద్దిగా గడ్డం పైకెత్తి ఆకాశంలో మెలమెలలాడుతున్న నక్షత్రాలను చూసింది. కళ్ళు తిప్పి కళ్ళారా
స్టిల్ ఫోటోగ్రఫీలా ఉన్న ఆ వీధి అందం, కనిపించి కనిపించినట్లు దీపాలతో ఉన్న ఇళ్ళు, ఆ ఇళ్ల గురించి మౌన సందేశాలు ఇస్తున్నట్లున్న చెట్లు, ఆహారం తిని స్తబ్దుగా పాములా పడున్న తారు రోడ్డు, వీటిని చూస్తుంటే సంహితలో ఘనీభవించిన మానసోల్లాసం మెల్లగా మామూలు స్థితికి రాసాగింది. సంహిత చిన్నప్పటి నుంచి ప్రకృతితో నేస్తం చేసేది. తనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఈ ప్రకృతి వైపు చూడటం, తన మనోభావాలు మౌనంగా ఈ ప్రియనేస్తంతో పంచుకోవటం అలవాటైపోయింది. చిన్నప్పుడు తండ్రి కొడితే ఊరి చివరున్న కాలువ దగ్గరికి పారిపోయి కాలువలో నీళ్ల మీదకి వంగిపోయిన తాటి చెట్టు మీద నిశ్శబ్దంగా కూర్చునేది. మనసులో పెళ్ళిబుకిన దుఃఖం కళ్ళ వెంట నీళ్లుగా బుగ్గల మీదకి జారుతుంటే నాకు అమ్మ ఎందుకు లేదు అని మూగగా ఆకాశాన్ని అడిగేది. పాదాల మీద చిన్న చేపపిల్ల ఎక్కబోయి జరున జారి నీళ్లలోకి తురుమంటే దాన్ని చూడగానే సంహితకు దుఃఖమంతా క్షణంలో ఆనందంగా మారిపోయేది. కళ్ళు పెద్దవి చేసి నీటిలో మునిగిన చేపపిల్ల కోసం ఆత్రంగా చూసేది. సంహిత పాదాలని కాలువలో ముంచి లేపుతుంటే కాలువ నీళ్లలో వెళుతున్న బాతుల జంట నేను నీ జట్టు అని చెప్తున్నట్టే ఉండేది. సంహిత చేపపిల్ల కోసం ఆత్రంగా వెతుకుతూ ఉంటే అది నీళ్ల మీద కనిపించినట్టే కనిపించి బుడుంగున నీళ్లలోకి వెళ్ళిపోయేది. సంహిత తర్వాత స్కూల్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ఆ తాటి చెట్టు మీద పాదాలు నీళ్లలోకి పెట్టి ఆడిస్తూ చేపపిల్ల కోసం వెతుకుతూ ఉంటే డజన్ల కొద్దీ చేపపిల్లలు నీళ్లపైకి వచ్చి మేము కూడా నీ జట్టే అన్నట్టు క్షణం కనిపించి మరుక్షణం మాయమయ్యేవి. ఈరోజు చీకట్లో ఒంటరిగా నడిచి వస్తున్న సంహిత తనకెంతో ఇష్టమైన ఆ బాల్య సుమధుర స్మృతిని మళ్ళా ఈ క్షణంలో కళ్ళ ముందు సజీవంగా చూడసాగింది. తనకి చాలా బాధ కలిగి మనసు మూగపోయినప్పుడు ఆ చేపలు, చెట్టు, నీళ్లు, బాతులు నీ కోసం మేమున్నా నేస్తం అని చెప్పినట్టే అనిపిస్తుంది. ఈరోజు కూడా వ్యధాభారంతో కృంగినట్టున్న సంహిత ఆ జ్ఞాపకాల దీవిలోకి పరిగెత్తి సేద తీరడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆలోచనలతో పరధ్యాసగా నడుస్తున్న సంహిత తనకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చి గేట్ తీసుకుని లోపలికి వచ్చింది. రాఘవేంద్రరావు గారి ఇంట్లో మేడ పైభాగంలో కుడివైపున లైట్ వేసి ఉంది. ఆ గది రుక్మిణమ్మ గారి అమ్మాయి భువనేశ్వర్ది. సాధారణంగా ఆ గది తలుపులు తెరవరు. బహుశా అభిషేక్ ఇంటికి వచ్చి ఉండొచ్చు. తల్లి గదిలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. సంహిత పాదాల అలికిడి వినిపించనంత నిశ్శబ్దంగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది. లోపల లైట్లు లేవు. తలుపు మీద మెల్లగా కొట్టింది. గుమ్మం పక్కన కిటికీ తలుపు ఓరగా తెరుచుకుంది. ముఖం కొంచెం కిటికీ రెక్క పక్క నుంచి ఉమ కనిపించేలా చూస్తూ రహస్యం మాట్లాడుతున్నట్లుగా ఎవరు అంది. ఉమా నేనే, సంహితని, తలుపు తీ అంది. మరో నిమిషం తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఉమ చేయి చాచి సంహితని చేయి పట్టి గబాన్ల లోపలికి లాక్కుని మరో నిమిషం తలుపు వేసేసింది. ఏమిటి ఉమా, ఏమైంది? సంహిత బిగ్గరగా అడగబోతుంటే ఉమ చేత్తో నోరు మూసేస్తూ ష్ అంది. లైట్ వేయలేదేమిటి అంది సంహిత. లైట్ రావటం లేదు అంది ఉమ. సంహిత చెయ్యి విదిలించుకుంటూ అసలు ఏమైంది అని అడిగింది. అటు చూడు ఉమ వేలు పెట్టి చూపించింది. సంహిత చూసింది. రుక్మిణమ్మ గారి కూతురి గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అద్దాల తలుపుల వెనుక నీడ కనిపిస్తోంది. సంహిత ఉమ చేతిని విదిలిస్తూ దీనిలో నువ్వంత భయపడాల్సిందే ఉంది, అభిషేక్ ఇంటికి వచ్చినట్టున్నాడు అంది. ఉమ తల అడ్డంగా తిప్పింది. రహస్యంగా సంహిత చెవి దగ్గర నోరు పెట్టి ఇతను ఆ డ్రైనేజ్ పైప్ పట్టుకుని పైకి వెళ్ళాడు, నేను చూశాను. ఇప్పటికే ఒక పెట్టె తాడుతో కిందికి దించాడు. అతను దొంగ. నాకు భయమేసింది, అందుకే తలుపులన్నీ మూసుకుని కూర్చున్నాను. ఉమ మాటల్లో భయంతో కూడిన తత్తరపాటు ఉంది. ఛీ నీ మొహం, సంహిత కసిరింది. అదిగో చూడు చూడు ఉమ వేగంగా అంది. మేడం మీద ఆ వ్యక్తి బాల్కనీలోకి వచ్చి గోనె సంచి తీసుకుని వంగి వంగి నడుస్తూ లోపలికి వెళ్ళాడు. సంహితకి వెంటనే అర్థమైంది. వెంటనే బొమ్మతో అవును దొంగే, ఎవరో దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు, వాడి పని పడదాం. ఉమా రా, ఇంటి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి అంటూ లోపలికి వెళ్ళి లైట్ వేసింది. కానీ కరెంటు పోవటంతో లైట్ వెలగలేదు. నెమ్మదిగా తడుముకుంటూ అల్మరా దగ్గరకు వెళ్ళి తాళం చెవులు, పెద్ద బ్యాటరీ లైటు అందుకుని తలుపు తీసుకుని బయటికి పరిగెత్తింది. ఉమా 2 అడుగులు వేసి వద్దు అంటూ సంహితని ఆపబోయి విఫలమైంది. సంహిత మేడవైపు బాణంలా దూసుకెళ్ళింది. ఉమా భయంతో వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఈ చలమేమో సరుకులకు వెళ్ళాడు. నీరజ్ రాత్రికి రానన్నాడు. అరుణ్ బ్యాంకులో పార్టీ ఉంది, ఆలస్యం అవుతుంది అన్నాడు. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు.
ఈ దొంగ మమ్మల్ని ఏం చేస్తాడో ఏమిటో, దేవుడా రక్షించు మమ్మల్ని అంటూ చేతులు జోడిస్తూ ఏడవసాగింది. సంహిత ముందు వైపు వచ్చి ఇంటి మెయిన్ డోర్ తాళం తీసింది. నిశ్శబ్దంగా చీకట్లో మెట్లెక్కి పైకొచ్చింది. సంహిత మనసు చాలా ఆదుర్దాగా ఉంది. దొంగని ఎలాగైనా పట్టుకుని తీరాలి. వాడు తప్పించుకు పారిపోతే ఆ దొంగతనం తమ మీదకి వచ్చి పడుతుంది. అది జరిగితే ఇన్నాళ్ళు ఈ కాలనీ వాళ్ళంతా కాకుల్లా చేసిన గోలంతా అక్షరాల నిజమవుతుంది. ఈ దొంగ తప్పించకపోతే ఈ దొంగతనం తన మీద పడి ఈ జన్మలో ఇక మర్యాద అనే మాటకి మంగళం పాడాల్సిందే. లైట్లు వేస్తే వాడు పారిపోతాడు. లైట్లు వేయకుండానే వాడిని పట్టుకోవాలి. సంహిత వాడు మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిన అదం చూసి భువనేశ్వరి గదిలోకి వచ్చి బీరువా వెనుక దాక్కుంది. సంహిత ఉన్న చోటు నుంచి అద్దాల కిటికీ వెనుక ఉన్న బాల్కనీలో జీపురు గడ్డంతో పక్కపలసగా ఉన్న దొంగ నీడ అద్దాల కిటికీ మీద పడి సంహితని చూస్తున్నట్టే ఉంది. సంహిత గుటక మింగి ధైర్యం తెచ్చుకుంది. శరీరంలో అణువణువులోకి తెగింపుని ఛార్జ్ చేస్తున్నట్లు నిటారుగా నిలబడింది. మనస్సు భయం ఎరుగని ఉక్కు పిడికిల్లా మారింది. దొంగని ఎటువైపు నుంచి అటాక్ చేయాలా అని మనస్సులో శరవేగంతో రకరకాల కల్పనలు వేగంగా వచ్చి మాయమవుతున్నాయి. అతన్ని పట్టుకోవడానికి గొడుపు చిక్కాలంటే వెనక నుంచి దాడి చేయటమే ఉత్తమమని నిశ్చయించుకుంది. ఆ పద్ధతిలో అతను తన మీద తిరుగుదాడి అనుకున్నంత వేగంగా చేయలేడు. సంహితకి ఊపిరి పెద్దగా తీసుకుంటుంటే శబ్దం అవుతుంది. మధ్య మధ్యలో ఆ చప్పుడు అతనికి ఎక్కడ అలికిడవుతుందోనని భయపడినట్లు ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ దగ్గర అతని నీడ కదిలి గుమ్మం వైపు రావడం కనిపించింది. భుజాన సంచి వేసుకుని కొద్దిగా వంగి నడుస్తూ బవిరిగడ్డంతో మాసిన జుట్టుతో ఉన్న అతని నీడ మాయమైంది. లోపల అడుగుపెట్టిన శబ్దం వినిపించింది. అతని సంచిలోకి టేబుల్ మీద పెట్టిన వెండి సామాన్లు, బంగారు నగల పెట్టెలు వేస్తూ సంతోషంతో ఆగలేక పెడుతున్న చిరుకేకల ఊ అంటూ ఆనందంగా అంటున్నాడు. అతను సామాను సర్దుకునే సంబరంలో ఉన్నాడు. సంహిత ఇక ఆలస్యం చేయలేదు. చూడీదార్ మీద వేసుకున్న చున్నీ తీసింది. అది 2 చేతులతో పట్టుకుని నిశ్శబ్దంగా అతని వెనక వచ్చింది. చున్నీని ఒడుపుగా అతని ముఖానికి వేసి గబాలను బిగించపోయింది. కాస్తలో పట్టు తప్పిపోయి చున్నీ అతని మెడకి పడిపోయింది. అనుకోని ప్రమాదానికి నిరుత్తరుడైన అతను వెనక్కి తిరిగి చూశాడు. సంహిత మర్యాదగా అన్నీ అక్కడ పెట్టు, నిన్నేమీ అనను, ఎవరికీ చెప్పను, అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపో అంది. అతను తనని ఎదుర్కొన్నది ఒక నాజూకైన అతి మామూలు అమ్మాయిని గ్రహించగానే ధైర్యం వచ్చేసింది. అతను పుచ్చుపళ్ళు కనిపించేలా నవ్వాడు. నువ్వు నాతో రా బేబీ, సగం సగం పంచుకుందాం అంటూ లేవబోయాడు. సంహిత వెంటనే ప్రమాదం పసిగట్టింది. ఒక అడుగు వెనక్కి వేసింది. అతను చున్నీని మెడలో విలాసంగా ఉత్తరీయంలా వేసుకున్నాడు. ఎంత మంచి బహుమతి అడగకుండా ఇచ్చావు, నేను కూడా నీకు ఇవ్వాలి కదా, భయపడకు. అసలు మగాళ్ళంటే నీకు భయం లేదుగా, 3 కాపురం చేస్తున్నావు, నన్ను 4వ వాడిగా చేసుకోమ్మా అంటూ ఒక అడుగు ముందుకు వేసి సంహిత భుజం మీద చెయ్యి ఆనించబోయాడు. సంహిత మెరుపు వేగంతో అతని చెయ్యి 2 చేతులతో దొరకపుచ్చుకొని గట్టిగా ఎడాపెడా శక్తి కొద్దీ తిప్పేసింది. అతను విదిలించుకోబోయే లోపలే పెద్ద ప్రమాదానికి గురైనట్లు గట్టిగా అరిచాడు. సంహిత దూరంగా పారిపోయింది. అతను బాధతో విలవిల్లాడుతూ సంహిత వైపు వస్తూ, మొన్ననే మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో నా ఈ చేతికి దెబ్బ తగిలింది, ఇప్పుడే కాస్త తగ్గుతోంది, నువ్వు దాన్ని విరిచేశావు, నిన్ను చంపేస్తాను అంటూ ఎడం చేయి జేబులోకి పోనిచ్చి చాకు తీశాడు. ఏదో ఆడపిల్ల అనుకున్నాను కానీ ఓసి రాక్షసి, ఇప్పుడు నీ చేయి కాలు ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాను అంటూనే దగ్గరకు వచ్చేశాడు. అతను చాకు దగ్గరకు తెస్తుంటే సంహిత పక్కకి తిరిగి దూరంగా పారిపోబోయింది. అప్పటికే అతను చాకుతో సంహిత భుజం మీద బలంగా గుచ్చేశాడు. సంహిత కెబూమన్న ఆర్తనాదం ఇల్లంతా ప్రతిధ్వనించింది. సంహిత బాధ బెగబట్టుకుని మెట్ల వైపు పరిగెత్తింది. అతను వెన్నంటే వచ్చాడు. కిందంతా చీకటి. సంహిత బాధతో నడవలేక మెట్ల పక్కనే మూలకు కూర్చుంది. అతను పైనుంచి బ్యాటరీ లైట్ వేసి చూస్తూ వస్తున్నాడు. సంహితకి నొప్పితో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మెట్ల మీద నుంచి ఉరికినట్టు దిగి పారిపోయింది. క్షణంసేపు నిశ్శబ్దం. ఎవరెక్కడున్నారో తెలియటం లేదు. చేతులు అడ్డు పెట్టుకున్న సంహిత వస్తున్న తుమ్ము ఆపుకోలేకపోయింది. అతను గబాలను అటు రాబోయి మెట్లు దిగుతూ పడ్డాడు. బ్యాటరీ లైట్ జారి కింద పడి దొర్లుతూ ఆగిపోయింది. దాని వెలుతురు అతని మీద పడింది. అతను బోర్లా పడి ఉన్నాడు. చేతి బాధ తట్టుకోలేనట్లు క్షణంసేపు రొప్పుతూ అలాగే ఉన్నాడు. సంహిత గబాలను పరిగెత్తి బ్యాటరీ లైట్ తీసుకుంది. దాంతో
కింద పడి అప్పుడే వెల్లకిలా తిరుగుతున్న అతని ముఖం మీద పెదవులు బిగించి పెడి పెడిమని గబాలను కొట్టేసింది. అతను తప్పించుకోవడానికి ముఖం అటు ఇటు తిప్పుతున్నా సంహిత దెబ్బల తాకిడి తగ్గలేదు. బాబోయ్ నా ముక్కు, బాబోయ్ నా కన్ను అని అరుస్తున్నాడు. ఇంతలో తలుపులు గబాగబా బాదిన శబ్దం. సంహిత, సంహిత! చలం, అరుణ్ గొంతెత్తి పిలుస్తున్నారు. వాళ్ళ గొంతులు వినగానే సంహితకు 1000 ఏనుగుల శక్తి వచ్చింది. బ్యాటరీ లైట్తో ఇంకా బలంగా దొంగను బాధింది. పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. సంహిత, ఏమైంది? చలం ఆదుర్దాగా అడుగుతున్నాడు. దొంగ వెళ్ళిపోయాడా ఉన్నాడా? ఉమ అడుగుతోంది. సంహిత, అసలేమైంది? అరుణ్ అంటున్నాడు. సంహితకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. అసలు లైట్లు లేవేంటి అంటూ నీరజ్ లోపలికి వెళ్ళి గబగబా లైట్లు వేశాడు. ఎదురుగా హాల్లో నేల మీద కుప్పలా కూలి ఉన్న వ్యక్తిని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. సంహిత గబగబా చెప్పింది. చలం, ఈ ఇంట్లో దొంగ వచ్చి అన్నీ దోచుకుంటున్నాడు. మీరెవరూ ఇంట్లో లేరు. ఈ దొంగతనం మన మీదకి ఎక్కడొస్తుందోనని భయం వేసి నేను వాడిని పట్టుకోవడానికి వచ్చాను. నేను వద్దంటూ మొత్తుకున్నాను, వినలేదు, వచ్చేసింది ఉమా అంది. నీరజ్ అప్పటికే దొంగ దగ్గరికి వెళ్ళి బూటుకాలతో తన్ని ఏయ్ లే అన్నాడు. అమ్మో నా ముక్కు, అయ్యో నా కన్ను, అమ్మో నా చేయి విరిగిపోయింది, నన్నేమీ అనకండి, కొట్టకండి బాబోయ్ అంటూ దండం పెట్టాడు. వీడిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి అరుణ్ కసిగా అన్నాడు. ఇంతలో బయట కారు వచ్చి ఆగిన శబ్దమైంది. డోర్ తెరుచుకుంది. అభిషేక్ లైట్ వేసి ఉన్న ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చాడు. అతనికి భుజం మీద గాయమై కమీజ్ తడిసి ఆ చేతిని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుని బాధని భరిస్తూ ఉమకి యోగితకి ఏదో చెప్తున్న సంహిత కనిపించింది. అప్పటి వరకు గలగలా మాట్లాడుతున్న వారంతా అతన్ని చూడగానే హఠాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయారు. హాలు మధ్యలో క్రింద పడి ఉన్న బవిరిగడ్డపోతను కుయ్యో మొర్రో అన్నట్లు బాధతో విలవిల్లాడుతున్నాడు. అభిషేక్ అందరినీ కలయి చూసి వాట్ హ్యాపెండ్ అన్నాడు. చలం చెప్పడానికి పరిగెత్తుకొచ్చాడు. దాదాపు అరగంట అనంతరం ఇల్లు కొంచెం సద్దుమణిగినట్టయింది. కొద్దిసేపటి కిందట అభిషేక్ ఇంట్లోకి వచ్చిన వెంటనే జరిగిన గొడవ తెలుసుకున్నాడు. పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. క్రింద పడి లేవలేకపోతున్న దొంగ కుయ్యో మొర్రో అని అరుస్తూ, బాబోయ్ నేనెక్కడికి పారిపోనండి, నేను లేవలేను, చూడలేను, పోలీసులకి తర్వాత ఫోన్ చేదురు కానీ, బాబు మీకు పుణ్యం ఉంటుంది, డాక్టర్ని ఎవరినైనా పిలిపించండి అంటూ ఏడుస్తూ దండం పెట్టసాగాడు. అభిషేక్ అతని దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టి లేపబోయాడు. అమ్మో నా చెయ్యి ముట్టుకోకండి బాబు, నన్నేమీ అనకండి, మీ పాదాలకి దండం పెడతాను అంటూ బాధతో ఉండలా ముడుచుకుపోయి ఏడవసాగాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్ గబగబా సంహిత ఒక్కతి దొంగని ఎదుర్కోవటానికి వచ్చిన వైనం గురించి గడగడ చెప్పేస్తున్నారు. అభిషేక్ వారిని మృదు గంభీర స్వరంతో ప్లీజ్ కామ్ డౌన్ అని శాంతపరిచి అతను దూరంగా నిలబడి ఉన్న సంహిత దగ్గరకు వచ్చాడు. సంహిత ఇంకా దిగ్భ్రాంతి నుంచి కోలుకొని మనిషిలా ఉంది. అభిషేక్ ఆమె చేతి మీద రక్తం స్రవిస్తున్న గాయం చూశాడు. 1 మినిట్ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి చకచక మెట్లెక్కి పైకి వెళ్ళి 2 నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని సంహిత దగ్గరకు వచ్చాడు. సంహిత తనకి ఏమవుతుందో తెలుసుకునే లోపలే అతను సంహిత భుజం మీద అప్పటికే కొద్దిగా చిరిగిన కమీజ్ని చించేశాడు. సంహిత అనుకోని ఈ సంఘటనకి నిరుత్తరాలైనట్లు వేగంగా చేయి కమీజ్ చిరిగిన భాగానికి ఆచ్ఛాదనగా పెట్టేసుకుంది. 1 మినిట్ ప్లీజ్ అంటూ అభిషేక్ ఆమె చేతిని సున్నితంగా తొలగించి వెంటనే ఆమె గాయానికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స జరిపి కట్టుకట్టాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్, యోగిత, నీరజ్ వాళ్ళిద్దరి చుట్టూ గుంపుగా గుమికూడారు. అభిషేక్ సంహిత ఆచ్ఛాదనగా పెట్టిన అరచేతిని అందుకుని అక్కడ రక్తసిక్తంగా ఉన్న తడిని దూదితో తుడిచేశాడు. కమాన్ సిడౌన్ ప్లీజ్ అంటూ భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. దిండు ఒకటి తీసి ఆమె తల వెనుక ఆనించి సర్ది సరిచేశాడు. అరుణ్, చలం తెల్లబోయి చూస్తున్నారు. నీరజ్ చెయ్యి పిడికిలిగా బిగిసింది. అభిషేక్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడిగేసుకున్నాడు. జేబులో నుంచి రుమాలు తీసుకుని తుడుచుకుంటూ ఫోన్ దగ్గరకు వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఇంతలో పోలీసులు రానే వచ్చారు. అభిషేక్ వారికి క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. మేడ మీదకు తీసుకువెళ్ళి చిందరవందరైన సామాను, మూట కట్టి ఉంచిన గోనె సంచి చూపించాడు. పోలీసులు దొంగను ప్రశ్నలు వేసి వీడు మీ అవుట్ హౌస్లో ఉండి వెళ్ళిన శేషు సార్, వీడు పాత కేడి అని చెప్పి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి శేషుని తీసుకుని వెళ్ళిపోయారు. చలం, అరుణ్, నీరజ్, యోగిత, ఉమా వరుసగా నిలబడి
పోలీసులు ఎంక్వైరీ విన్నారు. ఇంతలో డాక్టర్ గారి కారు వచ్చి ఆగింది. డాక్టర్ గారు వచ్చారు. అభిషేక్ ఎదురు వెళ్ళి జరిగింది చెప్తూ లోపలికి తీసుకువచ్చాడు. డాక్టర్ గారు సంహిత భుజానికి ఉన్న కట్టు విప్పి గాయం పరిశీలిస్తున్నారు. చలం, అరుణ్ పరుగున దగ్గరకు వస్తుంటే అభిషేక్ ఎడం చేయి ఎత్తి ఆగమన్నట్లు చెరుసైగ చేశాడు. చలం, అరుణ్ టక్కున ఆగిపోయి మెల్లగా వెనక్కి వెళ్ళి నీరజ్ సరసన నిలబడ్డారు. నీరజ్ ముఖంలో ఆగ్రహరేఖ తొంగి చూసింది. అతని పిడికిలి మరింత బిగిసింది. అందరూ మౌనంగా చూస్తున్నారు. డాక్టర్ గారు సంహితకు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. అభిషేక్ని చూస్తూ ఈమెకు వెంటనే ఒక కప్పు వేడి హార్లిక్స్ ఇవ్వండి అని ఆదేశించాడు. సంహితను చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ బ్రేవ్ లేడీ అంటూ ప్రశంసించారు. సంహితకు ఇవ్వవలసిన మందులు ప్రిస్క్రిప్షన్ రాసి అభిషేక్కిచ్చి ఇవి ఈ టైం ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆయన లేచి వెళ్ళబోతూ సంహితని డోంట్ వరీ, యూ విల్ బీ ఆల్ రైట్ అంటూ వెళ్ళిపోయారు. అభిషేక్ ఆయన్ని పంపించడానికి బయటకు వెళ్ళగానే చలం, ఉమా, యోగిత, అరుణ్ బిలబిల్లాడుతూ సంహిత దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఎలా ఉన్నది? బాగా నొప్పిగా ఉందా అంటూ ప్రశ్నలతో ముంచెత్తేశారు. నీరజ్ దూరంగా ఉన్న చోటునే నిలబడిపోయాడు. అతని దగ్గరకు రాలేదు. అభిషేక్ డాక్టర్ గారిని పంపించి తిరిగి వస్తూ అక్కడ నిలబడిన నీరజ్ని ప్లీజ్ ఈ మెడిసిన్స్ తీసుకొస్తారా అన్నాడు ప్రిస్క్రిప్షన్ చూపిస్తూ. నీరజ్ వెంటనే దాన్ని లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. వెనక్కి తిరిగి మార్చింగ్ చేస్తున్న అధికారిలా నిటారుగా తీసుకుని నడుస్తూ వెళ్ళిపోయాడు. సంహిత, అసలు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? ఈరోజు నువ్వు లేచిన వేళ ఎంత మంచిది. మనమంతా ఎంత అదృష్టవంతులం. ఎంతటి ప్రమాదం తప్పింది. చలం ఏడుపు గొంతుతో అన్నాడు. అభిషేక్ వారితో అందరూ కూర్చుని మాట్లాడండి, ఆమెకి గాలి రానివ్వండి అని స్నేహపూరిత స్వరంతో ఆదేశించి వంట ఇంటి వైపు వెళ్ళిపోయాడు. అరుణ్, చలం, యోగిత, ఉమా అందరూ సంహిత దొంగని ఎదుర్కొన్న వైనం అడిగి చెప్పించుకుని వింటున్నారు. వాళ్ళ ముఖాల్లో భయం, థ్రిల్, సంతోషం ముప్పిరిగొన్నాయి. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. అందరూ మాటలు మింగేసి వెనక్కి తిరిగి చూశారు. అభిషేక్ చేతుల్లో ట్రేలో వేడి హార్లిక్స్ నిండిన కప్పు ఉంది. హార్లిక్స్ చూడగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. చలం కోపంగా యోగితని, ఉమని చూస్తూ యోగిత, ఉమా, డాక్టర్ గారు మనకేం చెప్పారు? సంహితని హార్లిక్స్ తాగమన్నారు. మీరు వెళ్ళలేదేమిటి? అసలు మిమ్మల్ని అనే పనేమిటి? నేనెందుకు వెళ్ళలేదు? నాకు బుద్ధి లేదు అంటూ చేత్తో టపీమని నెత్తి వెనక కొట్టుకున్నాడు. అప్పటికే అభిషేక్ హార్లిక్స్ కప్పు సంహితకు అందించాడు. సంహిత తల తిప్పుతూ వద్దు అనేసింది. అభిషేక్ ఎడమ చేయి చూపుడు వేలు చూపిస్తూ డాక్టర్ చెప్పిన మాట స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, తీసుకోండి అంటూ సంహిత చేతికిచ్చాడు. తీసుకో సంహిత, తీసుకో అని చలం తొందర పెట్టాడు. సంహిత కాదనలేనట్లు హార్లిక్స్ కప్పు తీసుకుంది. థ్యాంక్ యూ సార్ అన్నాడు అరుణ్. అభిషేక్ చిరునవ్వుతో చలాన్ని చూశాడు. ఇంతలో నీరజ్ మందులు తీసుకుని రానే వచ్చాడు. అభిషేక్ అవి తీసుకుని ఒక క్యాప్సూల్ తీసి సంహితని హార్లిక్స్ తాగిన తర్వాత వేసుకోమని చెప్పాడు. నీరజ్ సంహితకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అభిషేక్ వెళ్ళి అమెరికాకు ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ నేను అక్కడికి ఎప్పుడు వస్తానో చెప్పలేను అని బిజినెస్ విషయాలు 2-3 ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చాడు. అతను ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి సంహితతో పాటు అందరూ లేచి నిలబడి ఉన్నారు. చలం చేతులు జోడించి నమస్కరిస్తూ మేము వెళ్ళొస్తామండి అన్నాడు. అభిషేక్ కనుబొమ్మ కొద్దిగా ముడుచుకుంది. ఎక్కడికి అన్నాడు. మా ఇంటికి, అదే మీ అవుట్ హౌస్కి అన్నాడు వినయంగా చలం. అభిషేక్ మౌనంగా వారి దగ్గరకు వచ్చాడు. అతను చలం వైపు సూటిగా చూస్తూ సంహిత ఇక్కడే ఉంటుంది, మీరంతా తోడుగా ఇక్కడే ఉండండి అన్నాడు. అతని మాటలు ఆదేశంగా ఉన్నాయి తప్ప సంప్రదింపుగా కానీ సలహా కోరుతున్నట్టుగా కానీ లేవు. ఇంతలో ఫోన్ మోగింది. అభిషేక్ ఫోన్ వైపు వెళ్ళిపోయాడు. అభిషేక్ ఇచ్చిన ఈ అల్టిమేటం విని అందరూ ఒకరి మొహం ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకోసాగారు. నేను ఇంటికి వచ్చేస్తాను అంది సంహిత. చలం ఆదుర్దాగా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడు అన్నాడు. నీరజ్ సంహితకి ఎట్లా ఇష్టం ఉంటే అలా జరగాలి అన్నాడు. అతను అంతగా చెప్తుంటే కాదనటం బాగుండదు అంది యోగిత. నీరజ్ యోగితను మిర్రి చూస్తూ మర్యాదకు అతనేదో అంటే వాళ్ళ నెత్తినెక్కి కూర్చోవటం మంచిది కాదు, లేఖితనంగా ఉంటుంది అన్నాడు. అవునవును, నీరజ్ చెప్పింది నిజమే. సంహిత ఇక్కడ ఉన్న మందులు, పాలు, బ్రెడ్ ఇచ్చి చూడాల్సిన వాళ్ళం మనమే. మన ఇంట్లో అయితే మనకి స్వతంత్రం ఉంటుంది, ఇక్కడ బందికానాలా ఉంటుంది. పద సంహిత వెళదాం అన్నాడు అరుణ్. సంహిత బయలుదేరుతుంటే యోగిత వద్దు వద్దు, అక్కడ సంహిత కింద పడుకోవాలి, ఇక్కడైతే మంచం ఉంటుంది అంది. చలం
మెల్లగా మాట్లాడండి అంటూ ఆదుర్దాగా హెచ్చరిస్తున్నాడు. ఉమ చలంతో, సంహిత ఇక్కడుండటమే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్పు చలం, ఏం చేద్దాం? వద్దని వెళ్ళిపోతే అతను చాలా బాధపడతాడేమో అంది. చలం సందిగ్ధంగా చూడసాగాడు. సంహిత ఇంటికి వెళదామంది. అప్పటికే సంహితకి పెయిన్ కిల్లర్ పనిచేస్తూ ఉండటంతో నిద్ర ముంచుకొస్తోంది. ఒక్క నిమిషం ఉండు సంహిత, ఆలోచిద్దాం అన్నాడు చలం. నీ ఆలోచన త్వరగా కానీ, నాకు నిద్ర వస్తోంది. సంహిత సోఫాలో కూర్చుని వెనక్కు తల ఆనిస్తూ అంది. ఉమా, యోగిత సంహితకు చెరోవైపు చేయి పట్టుకుని కూర్చున్నారు. ఇంతలో అభిషేక్ వచ్చాడు. నిద్రలోకి జారుతున్న సంహితని చూశాడు. చలాన్ని చూస్తూ, సంహితని ఇలా బెడ్రూమ్లోకి తీసుకురండి, పడుకుంటుంది అంటూ తన రూమ్ వైపు దారి తీశాడు. ఆ క్షణంలో అతని మాట కాదనే సాహసం ఎవరికీ లేకపోయింది. చలం అసలు కాదనలేకపోయాడు. సంహిత చేయి పట్టి లేవదీస్తూ, సంహిత రా, నిద్రపోదు గాని అన్నాడు. యోగిత, ఉమ సంహితని చేతులు పట్టి లేవదీశారు. చలం, ఉమ, యోగిత ముగ్గురు సంహితని అభిషేక్ దారి తీసిన రూంలోకి తీసుకువెళ్లారు. అరుణ్ వారి వెంట 2 అడుగులు వేసి నీరజ్ రాకపోవటంతో తను అయిష్టంగా ఆగిపోయాడు. నీరజ్ గిరుక్కును వెనక్కి తిరిగి విసురుగా నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. గదిలో చలం, యోగిత సంహితని మంచం మీద పడుకోబెట్టి దిండు సరిచేశారు. చలం కాళ్ళ దగ్గరున్న రగ్గు తీసి సంహితకి నడుం వరకు కప్పాడు. సంహిత నిద్రలోకి పూర్తిగా ఒరిగిపోయినట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుపుతున్నాయి. అభిషేక్ తగ్గు స్వరంతో యోగితను చూస్తూ, మీకు సూప్ చేయటం వచ్చునా అని అడిగాడు. యోగిత అతను అడిగిందేమిటో అర్థం కాక అయోమయంగా చలం వైపు చూసింది. చలం, ఆమెకు రాదు, నేను వెళ్ళి హోటల్ నుంచైనా తెస్తాను అన్నాడు. డోంట్ వరీ, ఇంట్లో కొంచెం టమాటాలుంటే పట్టుకురండి చాలు అన్నాడు. చలం తల ఊపి గబగబా వెళ్ళాడు. చలం వెళ్ళేసరికి వరండాలో నీరజ్, అరుణ్ కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమిటి అన్నాడు నీరజ్. టమాటాలు కావాలట అన్నాడు చలం. టమాటాలా? ఎందుకు? నీరజ్ రెట్టించాడు. సూప్ చేస్తాడట, లోపలికి వెళ్తూ అన్నాడు చలం. ఎవరు చేస్తున్నారు? దీర్ఘం తీస్తూ బిగ్గరగా అడిగాడు అరుణ్. అభిషేక్ చేస్తాడట. చలం లోపలికి వెళ్ళి టమాటాలు తీసుకుని వేగంగా బయటకు వచ్చి అభిషేక్ ఇంటి వైపు పరిగెత్తాడు. ఈ అమెరికా శాల్తీకి వంట కూడా వచ్చన్నమాట, నీరజ్ వ్యంగ్యంగా అన్నాడు. ఈ చలాన్ని చూస్తే నాకు మహా మంట. ప్రతి వాళ్ళకి నౌకర్లా, అందరి దగ్గర మంచితనం ఈజీగా కొట్టేయడానికి అదో ఎత్తు. అరుణ్ అంటుండగానే నీరజ్ చెరాలను లేచాడు. నేను క్లబ్కి వెళ్తున్నాను, రాత్రికి ఇంటికి రాను అనేసి వెళ్ళి స్కూటర్ మీద కూర్చున్నాడు. మరు క్షణంలో అది బుల్లెట్లా దూసుకుపోయింది. బాబోయ్, నేనొక్కడే ఎలా ఉండాలి ఇంట్లో, అనవసరంగా వచ్చాను అరుణ్ ఏడుపు ముఖంతో అన్నాడు. గడియారం 10 గంటలు కొట్టింది. వంట ఇంట్లో అభిషేక్ ట్రేలో సూప్ పోసిన గిన్నె పెట్టాడు. చలం టోస్ట్ చేసిన బ్రెడ్ మీద వెన్న రాసి తీసుకొచ్చి ట్రేలో సర్ది పెట్టాడు. పాల గ్లాసు ట్రేలో పెడుతూ అభిషేక్తో, సూప్ చేయటం ఇంత సులభమని నాకు తెలియదు సుమండి. సంహిత నాకు 1-2 సార్లు నేర్పుతానని అంటే నేనే పట్టించుకోలేదు. దీని దుంపదగా దీంతో ఇంత అవసరం వస్తుందనుకోలేదు అంటూ ట్రే తీసుకుని గదిలోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో రివ్వున తిరిగి వచ్చాడు. అతని ముఖం కంగారుగా ఉంది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకుని వస్తున్నాయి. చూపులు తత్తరపాటుగా ఉన్నాయి. బ్రెడ్ టోస్ట్ చేస్తున్న అభిషేక్ దగ్గరకు వస్తూ, సంహిత ఎంత పిలిచినా లేవటం లేదు, పలకటం లేదు. నాకు భయం వేస్తోంది. మీరు త్వరగా రండి, డాక్టర్ని అర్జెంటుగా పిలవండి అనేశాడు. అభిషేక్ టోస్టర్ స్విచ్ ఆఫ్ చేసి చలంతో సంహిత ఉన్న గదిలోకి వచ్చాడు. యోగిత, ఉమ మంచం దగ్గర కింద కూర్చుని కొంగు నోటి దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇద్దరు అభిషేక్ని చూడగానే లేచి నిలబడ్డాడు. అభిషేక్ సంహితని సంహిత అని మృదువుగా పిలిచాడు. సంహిత పలకలేదు. అతను ఆమె గడ్డం పట్టుకుని అటు ఇటు కదిపి చెంప మీద మెల్లగా 2 సార్లు కొట్టాడు. సంహిత చిన్నగా మూలిగింది. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అతను మళ్ళీ సంహిత సంహిత అంటూ పిలిచాడు. సంహిత పలకలేదు. అభిషేక్ మంచం మీద కూర్చున్నాడు. సంహిత భుజాల చుట్టూ చేయి వేసి లేవదీసి కూర్చోబెట్టాడు. ఆమె వెనక్కి వాలకుండా చేయి బిగించి అడ్డం పెట్టాడు. ఆదుర్దాగా చూస్తున్న చలాన్ని ట్రే దగ్గరకు తీసుకురమ్మని సైగ చేశాడు. చలం ట్రే దగ్గరకు తీసుకొచ్చాడు. అభిషేక్ సూప్ 1 చెంచా తీసి బలవంతంగా సంహిత నోరు తెరిపించి తాగించాడు. వేడి సూప్ తగలటంతో సంహితకి మెల్లగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన అభిషేక్ని అయోమయంగా చూసింది. అభిషేక్ మరొక చెంచా సూప్ బలవంతంగా ఆమె చేత తాగించాడు. సంహితకు దగ్గు వచ్చింది. చలం మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని అందించాడు. అభిషేక్ సంహిత గడ్డం పట్టుకుని కుదుపుతూ, బాగా మెలకు వచ్చిందా?
మీ నిద్ర చూసి చలం కంగారు పడిపోతున్నాడు అన్నాడు. సంహిత పెదవులు చలం ఎక్కడా అని అస్పష్టంగా దీనంగా పిలిచాయి. చలం వెంటనే ఇక్కడే ఉన్నాను అని గద్గద కంఠంతో అన్నాడు. సంహిత కొంచెం సూప్ తాగమ్మా, నువ్వింకా మందులు వేసుకోవాలి, నా బంగారు తల్లివి, మెలకు తెచ్చుకో అంటుండగానే అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. అభిషేక్ సంహితను వదిలి మంచం మీద నుంచి లేచి చలం చెయ్యి పట్టి తను కూర్చున్న చోట కూర్చోపెట్టాడు. సంహిత చలం పిలిచాడు. సంహిత మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరవటానికి ప్రయత్నిస్తూ చలం నాకు భయమేస్తోంది, చాలా భయమేస్తోంది అంది. ఎందుకమ్మా అన్నాడు చలం అనునయంగా. ఎంత భయమేస్తుందో చెప్పలేను. మనకి ఇల్లు లేదు, మనకి ఎవరూ లేరు, అందరికీ మనమంటే అనుమానం, మనమంటే అందరికీ లోకువే, నేనేం చేయను అంటూ ఏడ్చేసింది. చలం సంహితని దగ్గరకు తీసుకున్నాడు. చిచ్చి, అవే మాటలు, మనకి ఇల్లు ఎందుకు లేదు, మనల్ని ఎవరు అనుమానిస్తారు, నీ ధైర్యం ఏమైపోయింది, నువ్వు ఎంత ధైర్యంగా దొంగతో పోట్లాడావో తెలుసా అన్నాడు. నాకు ధైర్యం లేదు, నేను పిరికిదాన్ని, చాలా పిరికిదాన్ని, ప్రమాదం వస్తే ప్రాణానికి తెగించి ఏదేదో చేసేస్తాను, నాకు చాలా భయం చలం, నీకు కూడా తెలియదు నేనెంత భయపడతానో ఏడుస్తూ అంది. అభిషేక్ కాస్త దూరంలో టేబుల్ కానుకొని నిలబడి వాళ్ళిద్దరి సంభాషణ చకితుడైనట్టు వింటున్నాడు. చలాన్ని సంహితకి సూప్ తాగించమని సైగ చేశాడు. చలం చెంచాతో తీసి సంహిత చేత సూప్ తాగిస్తున్నాడు. అభిషేక్ మెల్లిగా బయటకు వచ్చేశాడు. 2 రోజుల తర్వాత అవుట్ హౌస్లో చాప మీద వేసిన పరుపు మీద సంహిత పడుకుని కళ్ళు మూసుకుని ఉంది. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. మామిడి చెట్టు కొమ్మలో చేరిన కొత్త పిట్ట ఒకటి ఉండి ఉండి చిన్నగా కూత పెడుతోంది. సంహిత మోచేయి నుదుటను ఆనించుకుంది. ఈ 2 రోజుల నుంచి పరిస్థితులు సంహిత అదుపులో లేకుండా పోయాయి. ఆ రోజు దొంగ వచ్చిన రాత్రి మందు వేసుకున్న మత్తులో అభిషేక్ గదిలోనే నిద్రపోయింది. మర్నాడు నిద్ర మెలకువ వచ్చేసరికి ఎలా ఉంది అంటూ అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్దిసేపటికి ఉమా యోగిత పోటీ పడుతున్నట్లుగా చెప్పగా రాత్రి జరిగిందంతా తెలిసింది. సంహిత వెంటనే ఇంటికి వెళ్దాం పదండి అంటూ మంచం దిగబోతోంది. ఇంతలో గుడ్ మార్నింగ్ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. ఎలా ఉన్నారు అడిగాడు. బాగున్నాను. సంహిత త్వరగా మంచం దిగింది. 2 అడుగులు వేస్తూ ఉమా ఇంటికి వెళ్దాం పదా అంది. నథింగ్ డూయింగ్ అతను వారింపుగా అన్నాడు. గాయం తగ్గే వరకు మీరిక్కడే ఉంటున్నారు. అమ్మమ్మకి తాతయ్యకి నేను ఫోన్లో జరిగిందంతా చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పారు అన్నాడు. సంహిత అతని మాటలు విన్నట్లే గదిలోంచి గుమ్మం వైపు వస్తుంటే శరీరం తూలింది. అభిషేక్ చేయి చాచి పట్టుకోబోయాడు. కానీ సంహిత అప్పటికే అక్కడున్న టేబుల్ అంచు పట్టుకుని తనని తాను నిలవరించుకుంది. చూసారా, మీరు వీక్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. అతను యోగితతో సంహితను తీసుకెళ్ళి పడుకోబెట్టండి అని ఆదేశించాడు. యోగిత గబాలన వచ్చి సంహితని లాక్కెళ్తున్నట్లు తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. ఇంతలో చలం వచ్చాడు. అతని చేతిలో బుట్ట బరువుగా యాపిల్స్, బత్తాయిలు, బిస్కెట్స్, బ్రెడ్ మొదలైన వాటితో భారంగా ఉంది. లేచి కూర్చున్న సంహితను చూడగానే ఆనందంగా నిద్ర లేచావా సంహిత, ఎలా ఉంది అన్నాడు దగ్గరకు వస్తూ. చలం మన ఇంటికి వెళ్ళిపోదాం అంది సంహిత. అలాగే, తప్పకుండా వెళ్ళిపోదాం అన్నాడు చలం. సంహిత ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని తాతయ్య చెప్పారు. మీరు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను వేరుగా అనుకోవచ్చు. మిస్టర్ చలం ప్లీజ్ సంహితని ఇక్కడే ఉండనివ్వండి అనేసి అభిషేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చలం సంహితని బ్రతిమలాడుతూ అభిషేక్ చెప్పింది నిజమే సంహిత, మనం కాదని వెళ్ళిపోతే రాఘవేంద్రరావు గారి మనసు నొచ్చుకుంటుందేమో అనునయంగా అన్నాడు. అవును నిజమే అంది యోగిత. ఈ ఒక్కరోజుకైనా ఉండు సంహిత, పాపం అతను అంతగా చెప్తున్నాడు, కాదనటం మర్యాద కాదు అంది ఉమ. సంహిత నా బంగారు తల్లి, చెప్పిన మాట వింటుంది అన్నాడు చలం. సంహిత వసతి కాని అవుట్ హౌస్లో కంటే ఇక్కడే ఉండటం నయమని చలానికి అనిపిస్తుంది. అందుకే గట్టిగా నచ్చ చెప్పసాగాడు. సంహిత తప్పనిసరిగా అయిష్టంగా ఉండిపోవలసి వచ్చింది. సంహిత 2 రోజులు ముళ్ళ మీద ఉన్నట్లు గడిపి ఈరోజు అభిషేక్ హాస్పిటల్కి వెళ్ళిపోగానే తను అవుట్ హౌస్కి వచ్చేసింది. సంహిత వచ్చేసరికి నీరజ్ ఇంట్లోనే ఉన్నాడు. సంహితని చూడగానే ముభావంగా హలో అనేసి వెళ్ళిపోయాడు. అరుణ్ ఒంట్లో బాగుందా అని అడిగాడు. చలం సంహిత దగ్గరకు వచ్చి అనునయంగా 2 రోజుల నుంచి క్యాంటీన్ మూతపడింది, వర్కర్స్కి ఇబ్బంది అవుతుంది, నేను ఉమా వెళ్ళిరామా అని అడిగాడు. సంహిత వెళ్ళమంది. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి యోగిత పెట్టిన భోజనం తిని మందు వేసేసుకుని పడుకుంది. నేను ఇప్పుడే గుడిదాకా వెళ్ళొస్తాను అని యోగిత వెళ్ళింది. సంహిత మౌనంగా పరుపు మీద పడుకుని
ఆ రోజు ఆనందమూర్తి ఇంట్లో సంఘటన, తర్వాత ఇంటికి రాగానే ఈ దొంగతో పోట్లాట గుర్తుకు తెచ్చుకోసాగింది. అవి ఆలోచించిన కొద్దీ మనసు వికలమవుతోంది. రాఘవేంద్రరావు గారు హాస్పిటల్ నుంచి రాకముందే ఈ ఇల్లు ఖాళీ చేసేయాలి. దొంగతో పోట్లాడి తన ప్రాణం కాదు, తన ప్రాణం కంటే ఎక్కువైన పరువు దక్కించుకుంది. వాడు అవన్నీ ఎత్తుకుపోయినట్లయితే ఆ దొంగతనం తమ మీద పడేది. మేం చేయలేదన్నా ఎవరూ నమ్మేవారు కాదు. భగవంతుడు ఒక పెద్ద ఆపద నుంచి, అపవాదుల నుంచి తనని రక్షించాడు. తనలాంటి నిస్సహాయులకి అప్పుడప్పుడు భగవంతుడు నేను మీకు పెద్ద దిక్కుగా ఉన్నాను అని ఇలా నిరూపిస్తూ ఉంటాడేమో. ఆనందమూర్తి విషయం వద్దన్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తోంది. ఆ జ్ఞాపకం విషంలా మనసంతా చేదెక్కిస్తోంది. తన పిహెచ్డి సక్రమంగా పూర్తవుతుందా అన్న సందేహం కలగసాగింది. మనసంతా దిగులు దిగులుగా అనిపిస్తోంది. సంహిత గట్టిగా ఊపిరి తీసుకుని గాఢంగా నిట్టూర్చింది. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వేళ్లతో కొట్టిన శబ్దమైంది. సంహిత కళ్ళు తెరిచింది. ఎదురుగా తలుపులు తెరిచి ఉన్న గుమ్మంలో అభిషేక్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే సంహిత ఉలికిపాటుగా లేచి కూర్చుంది. అతను లోపలికి వచ్చాడు. అతని ముఖంలో చిరు ఆగ్రహం కనిపిస్తోంది. ఇదేమిటి ఇలా వచ్చేశారు అని అడిగాడు. సంహిత జవాబు చెప్పలేదు. మీరు కాస్త ధైర్యం గల అమ్మాయని తాతయ్య నాకు ఉత్తరాల్లో రాశారు, కానీ ఇంత మొండితనం ఉన్న అమ్మాయని ఒక్కసారి కూడా రాయలేదు అన్నాడు. సంహిత దానికి జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా చేయి చాచి పరుపు కింద పెట్టిన బ్యాగ్ తీసి అందులోంచి తాళం గుత్తి తీసి అతనికి అందించింది. అభిషేక్ అందుకుంటూ తాతయ్యని రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు అన్నాడు సంతోషంగా. బ్యాగ్లోంచి మరో తాళం చెవుల గుత్తి తీస్తున్న సంహిత ఈ మాటలు విని ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. రెండో తాళం చెవుల గుత్తి అతనికి అందించింది. అతను ప్రశ్నార్థకంగా దాన్ని సంహితని చూశాడు. రేపు ఉదయమే మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం. ఈ అవుట్ హౌస్ తాళం చెవులు ఇవి. మేము అద్దె పే చేయని అవసరం లేదు. మా అడ్వాన్స్ రాఘవేంద్రరావు గారి దగ్గర ఉంది అనేసింది. అభిషేక్ ఆమె మాటలు అర్థం కానట్టుగా చకితుడైనట్టు చూస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అన్నాడు. మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం, రేపు మీరు బిజీగా ఉంటారు, తాళం చెవులు ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను అంది. ఆమె మాటలు సూటిగా ఉన్నాయి. అభిషేక్ క్షణంసేపు సంహితని నిశితంగా చూశాడు. తర్వాత సంహితకు ఎదురుగా ఉన్న కిటికీ అంచున ఆనుకుని కూర్చున్నాడు. అతని ముఖం సీరియస్గా ఉంది. ఇంత హఠాత్తుగా ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు అడిగాడు. ఎప్పుడో ఖాళీ చేయాలనుకున్నాను. రాఘవేంద్రరావు గారి సుస్థి వల్ల ఆగిపోయాం. ఇప్పుడు అసలు అంత అవసరం ఏమొచ్చింది? వెళ్ళిపోవాలని అనుకున్నాం. వేరే ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. అక్కడ చేరకపోతే అది పోతుంది. అంత ప్రమాదం ఏమొచ్చింది ఇప్పుడు? అది మా స్వవిషయం, అందరితో చర్చించలేను. కానీ తాతయ్య ఇంటికి వచ్చే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూడమని చెప్పారు. మీరు వెళ్ళదలుచుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఇల్లు ఆయనకే అప్పచెప్పాలి. అది మీ బాధ్యత. రేపు సాయంత్రం తాతయ్య వచ్చేస్తున్నారు. రేపు ఉదయం మీరు వెళ్తానంటున్నారు. మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు లేదు, పారిపోతున్నట్టుగా ఉంది. ఏమైంది అసలు? నేను తెలుసుకోవచ్చునా? సంహిత తలదించుకుని మౌనంగా ఉండిపోయింది. విషయం ఏదైనా ఉంటే చెప్పండి, మీరు చాలా ధైర్యం గల అమ్మాయిని. సంహిత చివున తలెత్తుతూ నేనెప్పుడు ఎవరితో ఆ మాట చెప్పలేదు అంది. మీరు చెప్పనవసరం లేదు. మొన్న రాత్రి ఆ దొంగతో పోరాడి మీ ధైర్యం ఏమిటో రుజువు చేశారు. నాకు ధైర్యం లేదు. నేను చాలా పిరికిదాన్ని, చాలా మామూలు ఆడపిల్లని. ఏదైనా ప్రమాదం వస్తే ఆ భయంతో తెగించి పోరాడతాను. ఆ తెగింపు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగే తెగింపుతో వచ్చిన ధైర్యం. ఆ రోజు ఆ దొంగతనం ఆపకపోతే మీ సామాను పోయేది. మీ సామాను పోతే మా పరువు పోతుంది. మేమే ఆ దొంగతనం చేశామని అందరూ అనేవాళ్ళు. ఆ అపవాదు మా పాలిటి శాపమై మాకు ఎక్కడా నిలవనీడ దొరకనీయకుండా చేస్తుంది. మాలాంటి అతి మామూలు మనుషులకి క్యారెక్టర్ ఒక్కటే పెట్టని కోట. ఈ కోట పడిపోతే మాకు దిక్కుండదు. అందుకని మాలాంటి వాళ్ళు ప్రాణానికి తెగించైనా పరువు కాపాడుకుంటారు. సంహిత మొహం ఆవేశంతో, రోషంతో, స్వాభిమానంతో ఎర్రగా కందిపోయింది. అభిషేక్ ఆమె మాటల్ని శ్రద్ధగా వింటూ నిశితంగా ఆమె ముఖం పరిశీలిస్తున్నాడు. సంహిత తాను ఎక్కువ మాట్లాడేసినట్లు గమనించుకుని పెదవి బిగపట్టి ఆవేశం నిగ్రహించుకుంది. ఒక క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అభిషేక్ తగ్గు స్వరంలో, మా ఇంట్లో దొంగతనం జరిగితే మీ మీదకి ఎందుకు వస్తుంది అన్నాడు. తాళం చెవులు అతని వైపు నేల మీద పెట్టి సంహిత అది మా కర్మ అంది. అభిషేక్ మౌనంగా ఉండిపోయాడు. సంహిత బ్యాగ్ జిప్ మూస్తూ మీరు తాళం చెవులు తీసుకుని మేము చెప్పకుండా వెళ్ళిపోయాము అన్న అపవాదు రాకుండా చేస్తే మీకు మేము చాలా కృతజ్ఞులం అంది.
అభిషేక్ జవాబు చెప్పలేదు. సంహిత తన కర్తవ్యం ముగిసినట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో చాలా రిలీఫ్ కనిపిస్తోంది. అభిషేక్ ఒక్క నిమిషం ఆలోచనగా కూర్చుండిపోయాడు. తర్వాత సంహిత మనసులో ఉన్న భావం ఏమిటో తెలుసుకోవాలన్నట్లు సూటిగా నిశితంగా ఆమె ముఖం పరిశీలనగా చూశాడు. ఆమె ఆంతర్యం అతనికి అంతు చిక్కలేదు. అతను కిటికీ అంచు నుంచి లేచాడు. ఓకే, మనం ఈ సంగతి చలం వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. మీరు అసలు మా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోలేదని ఫీల్ అవుతుంటే మీరు ఏకంగా ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోతానంటున్నారు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నేనేం చెప్పలేను. మీరు రెస్ట్ తీసుకోండి అనేసి వెళ్ళిపోయాడు. సంహిత ఇచ్చిన తాళం చెవులు అక్కడే ఉండిపోయాయి. రాత్రి 7 గంటలు అవుతోంది. సంహిత పరుపు మీద వెనక్కి ఆనుకుని కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. ముఖం జ్వర తీవ్రతతో ఇంకా భారంగా ఉంది. వంట ఇంట్లో ఉమ కూర తిరగమూత వేస్తున్న ధ్వని వస్తోంది. యోగిత బట్టలు మడత పెడుతోంది. నీరజ్ షర్టు విప్పి బనియన్తో ఉండి కిటికీలో కూర్చుని పేపర్తో విసురుకుంటున్నాడు. అరుణ్ బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాడు. చలం అప్పుడే కూరల బుట్ట తీసుకుని ఇంటికి వచ్చాడు. వస్తూనే సరాసరి సంహిత కూర్చున్న చోటికి వచ్చాడు. ఎలా ఉంది ఈ పూట అంటూ మొహం చూసి, ఏమిటి మళ్ళీ జ్వరం వచ్చిందా? సంహిత నుదుటి మీద చేయి వేసి చూస్తూ అన్నాడు. అబ్బా, జ్వరం ఉంది అంటూ కూరల బుట్ట కింద పెట్టేసి వెళ్ళి థర్మామీటర్ తీసుకొచ్చాడు. నాకేం జ్వరం లేదు అంది సంహిత. సంహిత, అది చెప్పాల్సింది నువ్వు కాదు, థర్మామీటర్ అన్నాడు థర్మామీటర్ ఇస్తూ. సంహితకు జ్వరం అనగానే కిటికీలో కూర్చున్న నీరజ్, ఇస్త్రీ చేస్తున్న అరుణ్ ఆదుర్దాగా సంహిత వైపు చూశారు. యోగిత, నేను పొద్దుట డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మొత్తుకున్నాను అంది. సంహిత థర్మామీటర్ నోట్లో పెట్టుకుని తీసిచ్చింది. చలం చూశాడు. అబ్బా, 102 ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అన్నాడు ఆదుర్దాగా. నీరజ్ కిటికీలోంచి చటుక్కున దిగి గబాలను వెళ్ళి షర్టు వేసుకుంటూ, నేను తీసుకువెళ్తాను గట్టిగా అన్నాడు. అరుణ్ ఇస్త్రీ పెట్టి ఆఫ్ చేసి వచ్చేశాడు. నేను వస్తున్నాను అన్నాడు. ఇంతలో బయట అలికిడి వినిపించింది. అందరూ తిరిగి చూశారు. అభిషేక్ లోపలికి వచ్చాడు. సరాసరి సంహిత దగ్గరకు వచ్చి తాళం చెవులిస్తూ, రాత్రికి నేను రాను. ఉదయం ఎవరైనా తలుపులు తీయించి పాలు కాయించి తోడిపెట్టమని అమ్మమ్మ చెప్పింది అన్నాడు. సంహిత ఆ మాటలు విన్నట్లే ఊరుకుంది. చలం అభిషేక్ని చూడగానే ఆదుర్దాగా, సంహితకు 102 జ్వరం ఉందండి, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తున్నాం అన్నాడు. తాళం చెవులు సంహిత పరుపు మీద పెట్టి వెళ్ళిపోబోతున్న అభిషేక్ ఆగి ఇటు తిరిగాడు. జ్వరం ఉందా? సంహిత ముఖం చూశాడు. అవును, ఇదిగో చూడండి థర్మామీటర్ అందించాడు చలం. అభిషేక్ థర్మామీటర్ చూసి చలానికి ఇచ్చేశాడు. నేను అటే వెళ్తున్నాను, డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్తాను. చలం, మీరు కూడా సంహితతో రండి, కారు ఇక్కడికి తీసుకువస్తాను అనేసి వెళ్ళిపోయాడు. సంహిత వద్దు వద్దు అంది. చలం ప్రాధేయపూర్వకంగా, అలా అనకమ్మా, నా బంగారు తల్లివిగా, రేపు మనం ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు. డాక్టర్ దగ్గర ఒక ఇంజెక్షన్ తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, లే పద అంటూ చెయ్యి పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. అప్పటికే అభిషేక్ కారు తెచ్చి వరండా ముందు ఆఫ్ చేసి దిగి వచ్చాడు. నేను రాను చలం, నాకు బాగానే ఉంది అంటూ చలంతో పెనుగులాడుతున్న సంహితని అభిషేక్, డోంట్ బి సిలీ, తీసుకురండి చలం గారు అంటూ దారి తీశాడు. అభిషేక్ కారు వెనక డోర్ తెరిచాడు. చలం సంహితని పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు. అభిషేక్ గ్లాస్ ఎత్తి డోర్ వేసి ముందు భాగంలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మరుక్షణం కారు చప్పుడు లేనట్లే బయలుదేరి వెళ్ళిపోయింది. చూసారా, ఈ అభిషేక్ శృతిమించి ప్రవర్తిస్తున్నాడు, మనల్ని ఫూల్స్ని చేసేస్తున్నాడు. వరండాలోకి వచ్చిన అరుణ్ నీరజ్తో మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. నీరజ్ కోపంగా, సంహిత రానంటుంటే ఈయన బలవంతం ఏమిటి మధ్యలో అన్నాడు ఆగ్రహంగా. అరుణ్ వెంటనే, మనం అతని కంటికి మనుషుల్లా కనిపించడం లేదేమో, డాక్టర్కు కూడా చూపించలేని చవటలం అనుకుంటున్నాడు కాబోలు. అసలు తప్పంతా చలానిది, సంహిత రానంటే బలవంతంగా తీసుకువెళ్ళాడు అంటూ పళ్ళు కొరికాడు. అతనేం చేశాడు మధ్యలో అంది ఉమ. నువ్వు నోరు మూసుకో అంది యోగిత. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. అరుణ్, నీరజ్, మీరే ఏదైనా ఉపాయం చేసి మన సంహితని వీళ్ళ బారి నుంచి రక్షించాలి అన్నాడు. నీరజ్ కఠినంగా, నాకు మండిందంటే వాళ్ళని తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో ముంచుతాను అన్నాడు. ముందు ఆ పనేదో మొట్టమొదట ఈ చలాన్ని చేయండి, మీకు పుణ్యం వస్తుంది అన్నాడు. ఒక్క చలాన్నే కాదు, సంహితని బాధపెట్టే ఎవరినైనా చేస్తాను అన్నాడు తీక్షణంగా అరుణ్ని చూస్తూ. అతని చూపులకి అరుణ్ బిక్కచచ్చి బెదురుగా చూశాడు. నీరజ్ లేచాడు. ఛీ, ఈ అభిషేక్ వచ్చిన తర్వాత నాకు పీస్ ఆఫ్ మైండ్ పోయింది, ఈ ఇంట్లో సంతోషమే పోయింది. ఆ ముసలాయన ఎప్పుడు హాస్పిటల్ నుంచి వస్తాడో,
ఇతను ఎప్పుడు అమెరికా పోతాడో అన్నాడు. అరుణ్ సంతోషంగా, సరిగ్గా నేననుకుంటున్న మాటలు మీరే అనేశారు అన్నాడు. సంహిత లేని ఈ ఇల్లు నాకు పరమ బోర్, నేను క్లబ్కి పోతున్నాను అనేసి వెళ్ళిపోయాడు. మీరైతే క్లబ్కి వెళ్తారు, నేను ఎక్కడికి వెళ్తాను? ఈ బోర్ భరించక తప్పదు. అరుణ్ సణుక్కున్నాడు. డాక్టర్ గారు సంహితను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి, ఈ మందులు వాడండి, రేపటికి తగ్గిపోతుంది అన్నాడు. ప్రిస్క్రిప్షన్ తీసుకుని సంహిత చలానికి ఇచ్చేసింది. చలం చేతిలో పెట్టుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. అభిషేక్ లేచి డాక్టర్ గారికి చేయి అందించి కరచాలనం చేస్తూ అన్నాడు. గుడ్ నైట్, గుడ్ నైట్. బ్రేవ్ లేడీ, నీ ధైర్యం గురించి నేను మా పిల్లలకు చెప్పాను. ఆపదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకు కావాల్సింది మనోధైర్యం. అది నువ్వు రుజువు చేశావు, ప్రశంసాపూర్వకంగా అన్నారు. మా సంహిత అది ఒప్పుకోవటం లేదు అన్నాడు చలం. ముగ్గురు బయటకు వచ్చారు. ఒక్క నిమిషం, నేను ఈ పక్క మెడికల్ షాప్లో మందులు కొనుక్కుని వస్తాను, మీరు కారులో కూర్చోండి అన్నాడు చలం. నేను కూడా వస్తాను. సంహిత అతని వెనకే వెళ్ళింది. అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు. అతని మనసులో అమెరికా నుండి నాయనమ్మ ఫోన్లో 4-5 రోజుల్లో బయలుదేరిరా అని చేసిన హెచ్చరికలే వినిపిస్తున్నాయి. అతని మనసు విషాదమైంది. నాయనమ్మ తనను అమ్మమ్మ తాతయ్యల మాట కూడా ఎత్తనీయదు. వాళ్ళంటే ఆమెకి ఈర్ష్య. తన మీద ఆమెకే పూర్తిగా సర్వాధికారాలు ఉన్నాయన్నట్లు చేస్తుంది. తనని ఏమీ అనదు. అమ్మమ్మని తాతయ్యని తోలనాడుతుంది. ఎంత అవమానం చేయటానికైనా వెనకాడదు. ఆమె నోటికి భయపడే వీరికి దూరంగా ఉన్నాడు. 6 నిమిషాలు గడిచాయి. అతను చలం వాళ్ళు ఇంకా రాలేదేమిటా అని మెడికల్ షాప్ వైపు చూశాడు. చలం సంహిత షాప్ బయట నిలబడి ఉన్నారు. చలం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చలం మొహం ఆదుర్దాగా ఉంది. అభిషేక్ టైం చూసుకున్నాడు. తను మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాలి, టైం అవుతోంది. చలం మాట్లాడుతున్న వ్యక్తిని అక్కడి నుంచోమని చేత్తో చూపించి సంహితని తీసుకుని కారు దగ్గరకు వచ్చాడు. అభిషేక్ వెనక డోర్ తెరవబోతుంటే చలం ముందు డోర్ నుంచి లోపలికి వంగి, సార్, మా ఫ్యాక్టరీలో పనిచేసే శంకరం భార్య స్టవ్ ప్రమాదంలో చీర అంటుకుని ఒళ్ళు కాలి హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉందట. మీరు సంహితని ఇంటికి తీసుకువెళ్ళండి, నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తాను, ప్లీజ్, ఏమీ అనుకోవద్దు అన్నాడు. సంహిత వెంటనే, నన్ను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు అంది. మా తల్లిగా, పాపం శంకర్కి ఎవరూ లేరు, నీకు తెలుసు కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తొందరగా వచ్చేస్తాను, ఈ మందులు వేసుకో అంటూ మందుల కవర్ ఇచ్చాడు. అభిషేక్ వెనక డోర్ వేసేసి ముందు డోర్ తెరిచాడు. ఆదుర్దాగా ఉన్న చలం సంహితని బలవంతంగా కారులో ముందు సీట్లో కూర్చోపెట్టేసి డోర్ వేసేశాడు. నేనుంటాను అభిషేక్కి చెప్పేసి వెనక్కి తిరిగి మెడికల్ షాప్ దగ్గర ఉన్న అతని దగ్గరికి పరిగెత్తాడు. కారు కదిలింది. సంహిత నిస్సహాయంగా ఏమీ అనలేనట్లు మౌనంగా ఉండిపోయింది. కారు జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతం నుంచి మెల్లగా వస్తోంది. ఒకచోట ట్రాఫిక్ లైట్ స్టాప్ చూపించడంతో కారు ఆగింది. సంహిత తల తిప్పుకుని బయటకు జనం వైపు చూస్తోంది. అభిషేక్ మళ్ళీ టైం చూసుకున్నాడు. అమ్మమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది, తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు. సంహిత వెంటనే డోర్ తెరుస్తూ, నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీరు నర్సింగ్ హోమ్కి వెళ్ళండి అనేసింది. అభిషేక్ గబాల్న డోర్ హ్యాండిల్ పట్టుకుని ఆపేశాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళ్తాను అన్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ లైట్ వెలిగింది. కారు కదిలింది. అభిషేక్ డ్రైవ్ చేస్తూ, మీకు తొందరపాటు తగదు, త్వరగా నిర్ణయాలు చేసేయడం ఒక్కోసారి చాలా ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు. సంహిత మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ అన్నాడు, తాతయ్య ఉత్తరాల్లో మీ గురించి రాస్తుంటే మిమ్మల్ని చూడాలని ఎంతగానో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో తాతయ్య రాసిన సంగతులు చెప్పి పంచుకునే అవకాశమే నాకు దక్కలేదు. అతను గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు. తాతయ్యని రేపు సాయంత్రం ఇంటికి తీసుకువస్తున్నాను. బహుశా నేను 2-3 రోజుల లోపల తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానంటున్నారు. తాతయ్య అమ్మమ్మ ఒక్కళ్ళు ఉండాలి. ఐఎమ్ వరీడ్. సంహిత నిర్లిప్తంగా అతని మాటలు వింటోంది.